హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడైతే ప్రజెంట్ విశాఖపట్నం నుంచి కలకత్తా ఎయిర్పోర్ట్ లో దిగాను. కలకత్తా నుంచి అయితే మనం డైరెక్ట్ గా బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం. అర్థమై ఉంటుంది ఇప్పటికి మనం సిక్కిం టూర్ వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఎంటైర్ టూర్ అనేది గ్యాంగ్టాక్ టూర్ అనేది కంప్లీట్ వ్లాగ్ లో మీకు ఈ వ్లాగ్ లో చూపించబోతున్నాను. సో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. నేను ప్యాక్యాంగ్ ఎయిర్పోర్ట్ గ్యాంగ్టాక్ 31 కిలోమీటర్ దూరంలో ఉంది. దానికోసం అయితే ట్రై చేశాను, బట్ అక్కడ మోస్ట్ ఆఫ్ ది ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతాయి. దట్స్ వై నేనైతే బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ చూస్ చేసుకున్నాను. ఎవరైనా గ్యాంగ్టాక్ వెళ్ళాలనుకుంటే సిక్కిం, సో మనమైతే బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్, ఇది వెస్ట్ బెంగాల్ లో ఉంది. సో బై రైల్ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఎన్జేపీ న్యూ జల్పాయిగుడి రైల్వే స్టేషన్, సిలిగుడి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది నియరెస్ట్ ఫర్ సిక్కిం. సో చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ హిల్ స్టేషన్, మౌంటైన్ వ్యూ అనేది హిమాలయ పర్వత శ్రేణుల్లో సిచ్యువేట్ అయి ఉన్నటువంటి మన సిక్కిం రాష్ట్రంలో అయితే మనం ఎంట్రీ అయిపోయాం. నేనైతే ప్రస్తుతానికి బాగ్డోగ్రా నుంచి డైరెక్ట్ గా నేను క్యాబ్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. క్యాబ్ వచ్చేసి మనకి బాగ్డోగ్రా నుంచి గ్యాంగ్టాక్ వెళ్ళడానికి 2500 to 3500 అప్రాక్సిమేట్లీ తీసుకుంటారు ఫ్రెండ్స్. సో మన డ్రైవర్ చెప్తున్నాడు మనం ఎక్కడెక్కడికి ఆయన టూర్ చూపిస్తాడని. ఈయన పేరు అజయ్. సో చాలా చాలా మంచి వ్యక్తి. సో ఎంటైర్ టూర్ అయితే ఈయనతోనే ట్రావెల్ చేయబోతున్నాను. మీరు చూస్తారు ఫ్యూచర్ లో కూడా ఎంటైర్ గ్యాంగ్టాక్ టూర్ మొత్తం ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది. మనకి అజయ్ నే మొత్తం చూపించాడు. ఫ్రెండ్స్, మనము బాగ్డోగ్రా నుంచి అయితే మనం గ్యాంగ్టాక్ వెళ్తున్నాం కదా. ఆన్ ది వే మనం చూసుకున్నట్లయితే సిలిగుడి నుంచి మొత్తం కూడా రివర్ పక్క నుంచే మనం వెళ్ళాలి. అదే తీస్టా రివర్. రీసెంట్లీ పెద్ద ప్రమాదం అయితే జరిగింది కదా. రివర్ అనేది ఎక్కువగా ఓవర్ ఫ్లడ్ అయింది. పైన ఉన్నటువంటి ఐస్ అనేది పిగిలిపోవడం వలన అది డైరెక్ట్ గా చాలా అధిక మొత్తంలో ఉన్నటువంటి ఒక డ్యామ్ అయితే ఉంది, అది కూడా స్మాష్ చేసి ఎంతో మంది చనిపోయారు. మెయిన్ బాధాకరమైన విషయం ఏంటంటే ఒక సోల్జర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రక్ కూడా తీసి బయట పెట్టున్నది. 19 మంది సోల్జర్స్ అయితే ఇందులో పాపం చనిపోయారు. సో చాలా బాధాకరమైన విషయము. నేచర్ ఎంత అందంగా ఉంటుందో అంతే రిస్కీ ఏరియా ఇది. సో వామిటింగ్, హిల్ సిక్నెస్ అనేది చాలా వరకు ఉంటుంది. సో ప్రికాషన్ తీసుకొని మనం వెళ్ళడం మంచిది ఫ్రెండ్స్. ఇలా తీస్టా రివర్ గా వెళ్తుండగా బ్యూటిఫుల్ బ్రిడ్జెస్ అండ్ టన్నల్స్ వస్తాయి. ఇది కొండని చెక్కి లోపల టన్నల్ గా తయారు చేసినటువంటి రూట్ అన్నమాట. సో రీసెంట్ గా మన గవర్నమెంట్ అయితే మేజర్ స్టెప్స్ తీసుకుంటుంది. చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ని మనందరికి దగ్గర చేయడానికి ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా అవుతుంది. ప్రస్తుతానికి అయితే గ్యాంగ్టాక్ చేరుకున్నాము. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ సిటీ గ్యాంగ్టాక్. బ్యూటిఫుల్ గా ఉంది, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది చూడడానికి. మీరు కూడా లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. సో మెయిన్ గ్యాంగ్టాక్ కార్ పార్కింగ్ ఏరియా ఇది. ఇక్కడ నుంచి మనం నాతులా పాస్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకు పార్కింగ్ ఉంది. ఈ బ్రిడ్జ్ గుండానే మనం పైకి ఎంజీ రోడ్ అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి చూడొచ్చు మన కార్ పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో. సో ఇక్కడ నుంచి అయితే కార్స్ అనేవి ఎంజీ రోడ్ కి అనేవి వెళ్ళవు. బ్యూటిఫుల్ ఎంజీ రోడ్. ఇది ఇండియా యొక్క స్విట్జర్లాండ్ గా చెప్పబడుతుంది. ఇక్కడ రెడ్ కలర్ లో బిల్డింగ్ ఉంది కదా, అదే లాల్ బజార్ అంటారు. సో 6 floors అనమాట, చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ మనం అయితే ఆలు చోరా అంటే డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ అయితే చేద్దాం, ఎలా ఉందో ఒకసారి. क्या है? चाट है, पाव भाजी, क्या है? आलू चूरा. अच्छा, लोकल चाट. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పానీపూరి తిన్నాను, అంతగా మన స్టైల్ లేదు, నచ్చలేదు. బట్ ఆలు చోరా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది, చాలా బాగుంది. సో మనమైతే ఎంజీ మార్కెట్ కి మెట్ల ద్వారా పైకి వెళ్తున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ మ్యూజిక్ అయితే స్ట్రీట్ లో మనకు కనిపిస్తూ ఉంటారు టాలెంటెడ్ పర్సన్స్ చాలా మంది కూడా. ఇక్కడ మనం గ్యాంగ్టాక్ చూసేటప్పుడు ఎంజీ రోడ్ అనేది ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి. మనకి 1500 to 2500 లో బెస్ట్ హోటల్ రూమ్స్ అయితే దొరుకుతాయి. దీని గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మనకి నెట్ లో సెర్చ్ చేస్తే చాలా విధాలుగా దొరుకుతాయి. సో ఫైనల్లీ మనం ఐ లవ్ గ్యాంగ్టాక్ బ్యూటిఫుల్ ఎంజీ మార్గ్, మహాత్మా గాంధీ మార్గ్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నేను వీడియో చాలా షార్ట్ లో చూపిస్తూ పోతాను, ఎందుకంటే మనం అప్రాక్సిమేట్లీ టోటల్ గ్యాంగ్టాక్ సరౌండింగ్స్ ఉన్నటువంటి బ్యూటిఫుల్ వ్యూస్ అన్ని కూడా కవర్ చేస్తున్నాం కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడే టైం వేస్ట్ చేయను. మహాత్మా గాంధీ
స్టాట్యూ మనం చూడొచ్చు మహాత్మా గాంధీ మార్గ్ లో, బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మహాత్మా గాంధీ స్ట్రీట్ అనేది ఎండ్ అవుతుండగానే మనకు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అయితే ఉంటుంది మనకి, విష్ణుమూర్తిది, శ్రీకృష్ణుడిది. ఈ వ్యూ కూడా మిస్ కాకూడదని మీకైతే నేను తీసుకుని వచ్చాను. చాలా అందంగా ఉంటుంది టెంపుల్ అనేది, మీరు చూడొచ్చు. లోపలికి అయితే వెళ్ళలేదు, సో క్లోజ్డ్ ఉంది. సో మీరు ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయాలని చేయొచ్చు. ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఉంది, పక్కన గణేష్ కూడా ఉంది. మంచు పర్వతాలు అయితే ఇక్కడ ఉంది. మొత్తం ఐస్ అనేది చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. మీకు స్నో చూడొచ్చు, మనకి ఎదురు కనబడుతున్న కొండలపై స్నో చాలా క్లియర్ కనిపిస్తుంది. డిఫెన్స్ ల్యాండ్ ఏనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసాము ఈ హనుమాన్ టాక్. సో మీరు చూస్తున్నారు కదా పైన అక్కడ హనుమంతుడు సంజీని పర్వతం తీసుకెళ్తున్నట్టున్నాడు. సో సంజీని పర్వతం లక్ష్మణుడి కోసం తీసుకెళ్లే టైంలో ఇక్కడ ఆయన ఒకసారి ల్యాండ్ అయ్యారని చెప్తారు. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఫొటోస్ అనేవి అలౌడ్ ఉండదు ఇక్కడ. సో హనుమంతుడిని దర్శనం చేసుకోవచ్చు. మనం చూసినట్లయితే దుర్గమ్మ తల్లి, రామ లక్ష్మణ, సీతారామ లక్ష్మణులు ఉన్నారు. ఇంకా ఈశ్వరుడితో పాటు సాయిబాబా మనకి కనిపిస్తారు. ఇక్కడ శివుడు కూడా కనిపిస్తారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా కానీ హనుమాన్ టాక్లో మనకి వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. చాలా ఉన్నాయి ఇక్కడ నుండి. సో ఫోటోగ్రాఫ్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో చూడొచ్చు, భూమి ఆకాశం కలిసిపోయినట్టుంది. ఆ పైన కొండల మీద మంచి అయితే క్లారిటీ కనిపిస్తుంది. సో ఈ రూట్లోనే మనం వచ్చాము. సో జై బజరంగబలి, జై శ్రీరామ్. చాలా సూపర్ ఫీలింగ్ వచ్చింది. సో చాలా మెమరీస్ అనేది గత చేసుకుని అయితే వెళ్తున్నాను ఇక్కడ నుంచి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. సో సిక్కిం వ్లాగ్స్ నేను కంప్లీట్గా చూపించబోతున్నాను వీడియోలో. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే మందిరం నుంచి కిందకు వచ్చేస్తున్నాము. సో ఇక్కడ నుండి వ్యూ చూడొచ్చు మీరు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అయితే ఒక రేంజ్లో ఉంది. షూ తీసాం కదా, ఫ్రీజ్ అయిపోతుంది కింద కాలు మొత్తం ఫుట్ అయితే. సో కూలింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది నాకైతే. సో ఇప్పుడైతే నెక్స్ట్ వ్యూ పాయింట్ మనం వెళ్తున్నాము. సో ఎంట్రన్స్ వీడియో చూస్తున్నారు కదా, బ్లాక్ క్యాట్ హీలర్స్ హనుమాన్ టాక్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ హనుమాన్ యొక్క జై హనుమాన్, జై బజరంగబలి. ప్రసాదం కౌంటర్కి మనం వెళ్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ప్రసాదం కౌంటర్ అనేది ఇక్కడ ఉంది. సో మీరు फाइनली फ्रेंड्स हनुमान टॉक నుంచి మనం నెక్స్ట్ గణేష్ టాక్ जा रहे हैं सर. ये क्या है कितना सारे क्लास? अच्छा मॉनेस्ट्री. दो टेंपल सामने आते हैं. अच्छा अच्छा सामने. अच्छा పక్కనే మనకి బుద్ధిస్ట్ మానిస్ట్రీ ఒకటి ఉంది. సో మెడిటేషన్ రిట్రీట్ సెంటర్ అని రాసి ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ 200కు పైగా బుద్ధిస్ట్ మాంక్స్ ఉండేటువంటి ఒక రీట్రీట్ సెంటర్ అనేది మీకు చూపిస్తున్నాను. సో స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఇందులో రావడం జరిగింది. సో చూద్దాం రండి. మానిస్ట్రీ బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట, బౌద్ధ టెంపుల్. సో నేను రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను మనం చూపించడం కోసం. ఫ్రెండ్స్ ఈ ఎంటైర్ గ్యాంగ్టక్ టూర్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పార్కింగ్ ఛార్జెస్ అనేవి కూడా మనం ఇంక్లూడింగ్గా మాట్లాడుకోవాలి. లేదంటే తర్వాత డ్రైవర్స్ అనేవాళ్ళు పార్కింగ్కి అక్కడ పే చేయమంటారు. 50 రూపీస్ 20 రూపీస్ ప్రతి ఒక్క దగ్గర కూడా. ఇది ఒకటి మైండ్లో ఉంచుకోండి. నా డ్రైవర్ అయితే మంచోడు, సో ప్రాబ్లం అయితే రాలేదు. సో ఎంట్రన్స్ సీట్ వైపు నుంచి ఉంది. ఇక్కడ చూడొచ్చు ఫ్లవర్స్ పెద్ద మొత్తం రాగిది. నాకు తెలిసి ఇప్పుడు మనం వస్తున్న బుద్ధిస్ట్ టెంపుల్ మాత్రం చాలా స్పెషల్గా రిక్వెస్ట్ చేసి రావడం జరిగింది. అందరికీ అలౌ చేయాలి ఇక్కడికి. ఫ్రెండ్స్ హనుమాన్ టాక్ పూర్తి చేసుకొని మనమైతే ఫైనల్లీ గణేష్ టాక్ వెళ్తున్నాం. చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా. ఫ్రెండ్స్ ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్ 50 రూపీస్ పర్ హెడ్. సో మనం వేసుకొని కొంచెం ఇక్కడ వ్యూ అయితే మెమరీస్ కోసం వేసుకోవాలనుకుంటే డ్రెస్ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రజెంట్ గణేష్ టాక్ అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ గణేష్ టాక్. పార్కింగ్ అనేది అక్కడ ఉంది, మన కార్ వెహికల్ అక్కడ పార్క్ చేసాము. సో ఇక్కడ నుంచి అయితే పైకి మనం వెళ్ళాలి. సో ప్రజెంట్ అయితే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, सिक्किम का घुसे क्या मेरे में? ठीक है, ये है लड़के का. अच्छा ओके, वाओ. लो हो गया.
మొత్తం వెరైటీ ఉంది ఈ వ్యాపారం మొత్తం కూడా. ఏ లైఫ్లో ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు కలగలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో పక్కనే ఇక్కడ తెలుగు కలిశారు, చూస్తున్నారు కదా. ఇక్కడ చింగ్చాంగ్ అంటారు ఏం పేరు. ఇక్కడే షూ ఇప్పాలి, మన షూ ఇప్పేస్తున్నారు. ఇదిగో గణేష్ టోక్. చెప్పాను కదా, టోక్ అంటే శిఖరము లేదా కొండ చర్య, కొండ యొక్క చివరి అంచు అని అర్థం. సో दे दीजिए 50 रुपये. फ़ोन पे हो जाता है कि नहीं? फ़ोन पे होता है? क्या बात करें, डिजिटल इंडिया चल रहा है. फ़ोन पे में रख दिया, फ़ोन पे नहीं होगा. अच्छा अच्छा, कैसे चलेगा अभी काम? 500 में चिल्लर है, फिर तो भाई आप कैसे करें. సో ఫ్రెండ్స్ గణేషుని మనం దర్శించుకుంటున్నాం. సో చూడవచ్చు మనం. ओम ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समाप्रभ निर्विघ्नं कुरु देव सर्वकार्येषु सर्वदा विधेयं सदा परिभवनं विष्णुदोहं तीर्थास्पदं शिवविरञ्जिनुतं शरण्यं रीत्यार्थितं प्रणत भवाभिपथं वन्दे महापुरुषते चरणारविन्दं. ఇక్కడ పైకి వెళ్తున్నాం వ్యూ పాయింట్ చూడడానికి. సో రాజా మహారాజు లెవెల్లో. ఓకే స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, వ్యూ చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. చాలా బ్యూటిఫుల్గా వస్తుంది, నాకు ఇక్కడి నుంచి కదలనిపించట్లేదు. సో మీకు ఎలా అనిపించిందో మీరే చెప్పండి. సో ఛానల్ అయితే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ ప్లేస్, మనం చేరుకోలేము అలాంటి ప్లేస్కి అయితే మేము తీసుకుని వచ్చి మీకు చూపిస్తున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎక్సలెంట్ ఉంది అసలు నజారా అనేది. చెట్లు ఆకులు చూడు ఎలా ఊగుతున్నాయి, గాలి బాగా వేస్తుంది, చల్లగా సూపర్గా ఉంది. సో సరే, ఇంకా జై గణేష్ మహారాజ్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు దేవుడు, థ్యాంక్స్ చెప్తూ ఇంకా వెళ్ళిపోతున్నాను కింద వైపు. సో మనం డౌన్వర్డ్స్ చూడవచ్చు. క్వీన్ ఎలిజబెత్ ఇక్కడ ఉన్నారు, ఎలిజబెత్ కాదు, క్వీన్ చింగ్చాంగ్. సో దుర్గమ్మకి జై. గణేష్ వన్స్ అగైన్. ఫ్రెండ్స్ ఫైనల్లీ గణేష్ టక్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాము. సో గణేష్ టక్ వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది గణేష్ టక్ నుంచి బయటది అవుట్ సైడ్ వే అనేది చూడండి. ఫ్రెండ్స్ మనం గణేశుడి యొక్క దర్శనం చేసుకున్నాక మనం లెఫ్ట్ సైడ్ లో ఇలా వెళ్తూ 1 కిలోమీటర్ లోపే మనకి బ్యూటిఫుల్ సిటీ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సో అక్కడికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. గేట్ ఫ్రెండ్స్ ఇక్కడ సిటీ వ్యూ పాయింట్ ఉందని చెప్పారు. సో మనోడైతే ఇక్కడ డ్రాప్ చేశాడు. సిటీ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చూడొచ్చు అని చెప్పారు. సో చూద్దామని వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. దీని తర్వాత మనం తాషి వ్యూ పాయింట్ కూడా వెళ్దాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి సిటీ వ్యూ పాయింట్ బాగుంటుందని చెప్తే ఇక్కడ ఆగాము. సో ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, సిటీ వ్యూ పాయింట్ చూసారు కదా. నెక్స్ట్ పాయింట్ మనం ప్లాంట్ కన్సర్వేటరీకి అయితే వెళ్తున్నాం. బ్యూటిఫుల్ ఫ్లవర్ గార్డెన్. ప్లాంట్ కన్సర్వేటరీ అంటారు ఫ్రెండ్స్. సో గణేష్ టాప్ నుంచి వచ్చేటప్పుడు మనకు ఈ కన్సర్వేటరీ కనిపిస్తుంది. ఆ వ్యూ పాయింట్ చూసినాక మనకి లోపల రావచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ సిక్కిం. సో జస్ట్ ఒక లుక్ వేసుకొని వద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. చలి మాత్రం ఫుల్, కొంచెం కూడా టెంపరేచర్ అనేది హీట్ అయితే క్రియేట్ అవ్వట్లేదు, మొత్తం కూల్ ఉంది. షూ కంపల్సరీ వేసుకోవాలి. ఇక్కడికి వింటర్లో టూర్ వచ్చినట్టయితే కంపల్సరీగా వేడి నీళ్ళే తాగాలి సార్. చల్లనీళ్ళు తాగలేము, చల్లనీళ్ళతో కడుక్కోలేము. ఇంకా హ్యాండ్ వాష్ కూడా చేయడం కష్టం. చలికి మాటలు కూడా రావట్లేదు. సో క్లారిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు, మాటలు అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ చూడొచ్చు బ్యూటిఫుల్ ఒక చెట్టు ఒకటి కనిపిస్తుంది బ్యాక్ సైడ్లో, చాలా బాగుంది. ఫ్లవర్స్ గార్డెన్ అంట, చూద్దాం వెళ్దాం ఎలా ఉంది ఏంటంటే. వస్తున్నారు టూరిస్టులు చాలామంది.
మొత్తం హిల్ టాప్లో ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా మెట్లతోటే పని. సో పెద్దవాళ్ళు ఏజ్లో పెద్దవాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళు కొంచెం బాగా ఏజ్డ్ అంటే కష్టం, ఇక్కడ మెట్లు ఎక్కి దిగడం ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అందుకే ఇలాంటివన్నీ కూడా మనం తిరగగలిగే ఏజ్లోనే చేయాలి. ఏ వయసులో చేయాల్సిన ఆ వయసులోనే చేయాలంట. ఒక 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంటే ఆ టైంలో ఎక్కలేం, ఇబ్బంది పడతాం, తిరగలేం. సో అందుకనే లైఫ్ అనేది ప్లాన్ చేసుకోండి. చదువుకునే దశలు చదువుకోండి, డిసిప్లిన్గా సంపాదించే దశలు సంపాదించాలి. సంపాదించడంతో పాటు మనం కొంచెం ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లోర్ చేసి న్యూ ప్లేసెస్ విజిట్ చేసి ఒక ఇక్కడ వచ్చే ఫీలింగ్ ఎక్కడ కూడా రాదు. సో అందరికీ ఇలాంటి ఇష్టం ఉండాలని నేను అన్ను, బట్ మై ఇంట్రెస్ట్ ఇది, నా ఒపీనియన్. సో ఫైనల్లీ ఫ్లవర్స్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చాము, మీకు చూపిస్తాను ఇప్పుడు. ప్లాంట్ కన్సర్వేటరీ, ఎనీబడి క్రియేట్ హైబ్రిడ్ బట్ గాడ్ ఎలోన్ కెన్ క్రియేట్ స్పీసియస్. అంటే ఎవరైనా హైబ్రిడ్ తయారు చేయగలరు, ఒకదాని చిన్న కాయని పెద్దగా చేయగలరు, కానీ డిఫరెంట్ స్పీసియస్ అనేది సృష్టించడం మీద దేవుడే సృష్టిస్తాడు, అది దాని మీనింగ్. ప్లాంట్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. కొన్ని మనం చూసుంటాం, మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ అయితే రేర్ ప్లాంట్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి చూసినట్లయితే. ఇక్కడైతే చాలామంది సైన్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వస్తారు ఈ ప్లాంట్స్ కన్సర్వేషన్ అంటే ఈ ప్లాంట్స్ గురించి తెలుసుకోవడానికి, వీటి మీద డాక్యుమెంటరీ తయారు చేయడానికి వస్తూ ఉంటారు. చూడొచ్చు మనకి ఒక చిన్న వైట్ హౌస్ టైప్ కనిపిస్తుంది ఇక్కడ. సో బోత్ సైడ్ ప్లాంట్స్ మీకు చూపిస్తూ వెళ్తున్నాను. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చూస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ మధ్యన బాగా సబ్స్క్రిప్షన్స్ పెరుగుతున్నాయి, బట్ అందులో కూడా మీరు కూడా ఒకరు ఉండాలి. సో మన ఇలాంటి మంచి వీడియోస్ ముందు కూడా వస్తాయి, సో మిస్ కాకండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్స్. స్పాథోగ్లోటిస్ అంట, గ్రౌండ్ ఆర్కిడ్ ప్లాంట్. చాలా దగ్గర చూసాను ఈ టైప్ ప్లాంట్స్. ఇక్కడ వాటర్ కూడా వస్తుంది, చిన్న వాటర్ ఉంటాయి ఇక్కడ. फिश है क्या? हाँ फिश दिख रहा है. ये तो फिश भी है भाई. इधर छोटा सा वाटरफॉल. డిఫరెంట్ ప్లాంట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ, చూడొచ్చు. ప్లాంట్స్ క్లోజ్డ్ వ్యూ. ఈ రేర్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి, నేను ఎక్కడ చూడలేదు, డిఫరెంట్గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్, ఇంక ఫ్లవర్స్ రావాలి, బడ్స్లోనే ఉన్నాయి. ఫిషెసా? ఇక్కడ ఫిషెస్ ఉన్నాయని మనోడు ఫుల్ ఎక్సైట్ చెప్తున్నాడు. ఫిషెస్ ఉన్నాయంట, ఆరెంజ్ ఫిష్ అంట, చూద్దాం. సో ఇక్కడైతే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ లవర్ ఒక లైక్ కొట్టుకుంది. ఇక్కడ క్లిప్పర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, డిఫరెంట్ టైప్. కలర్ఫుల్ ఫిషెస్ అయితే ఇక్కడ చూడొచ్చు. అరటిపళ్ళలో ఉన్నాయి ప్లాంట్, అరటిపళ్ళలో ఉంది. చాలా డిఫరెంట్ మనకి ప్లాంట్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్. ఇక్కడ చూడ ఒక బర్డ్ టైప్లో కనిపిస్తుంది. ఇది ఒక బర్డ్ ఉంటుంది కదా, పికాక్ బర్డ్, ఆ షేప్లో కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. బర్డ్ షేప్ ఏం లేదు, పూల మొక్కలు ఉన్నాయి. టైం పాస్ ఫ్రెండ్స్. ఇక్కడ వే టు వాటర్ ఫాల్ అని ఉంది. సో ఏం వాటర్ ఫాల్ ఉందో చూద్దాం పదండి ఒకసారి. ఈ ప్లాంట్
వా బ్యూటిఫుల్. ఆ చివరి నుంచి అయితే వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా ఉంది వ్యూ అనేది. ప్రతి దగ్గర మనం టూర్కి వెళ్తాం, బట్ హిల్, కొండలు, పర్వతాలు, మంచు ఏరియా అయితే అది వేరే లెవెల్లో ఉంటుంది బ్యూటీనెస్ అనేది. సో ఇక్కడ నుంచి చూడొచ్చు మనం ఆకాశం ఎంత చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ చూసాం కదా. సో రిటర్న్ వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ టైం వేస్ట్ చేయకుండా గ్యాంగ్టాక్ లోకల్ బ్యాలెన్స్ ఆఫ్ సైట్స్ అయితే చూసేద్దాం. మరి ఎందుకు టైం వేస్ట్ చేయడం. ఇక్కడ చూడొచ్చు చిన్న హట్ ఉంది బ్యూటిఫుల్గా పెట్టాము సరిగ్గా. మహాత్మా గాంధీ రోడ్ వ్యూ పాయింట్. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. సో చూడొచ్చు మనం. ఫ్రెండ్స్, గ్యాంగ్టాక్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్పే అనేది మోస్ట్లీ వర్క్ అవ్వదు. సో మెయిన్ సిటీ తప్పించి బయట ఎక్కడికి వెళ్ళినా సరే ఫోన్పే అవ్వదు. సో పాకెట్లో మనీ ఉంచుకోవడం మస్ట్ అండ్ టు డూ, డోంట్ ఫర్గెట్. ఫ్రెండ్స్, గ్యాంగ్టాక్ అండ్ సిక్కిం మనం వ్యూ ఎంజాయ్ చేయాలనుకుంటే మనకు అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యలో మనం వెళ్ళడం బెటర్. సో కానీ చలి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎల్డర్స్ ఎవరు వచ్చినా కేర్ అయితే తీసుకోవాలి. గ్యాంగ్టాక్ ఎంటైర్ 12 పాయింట్స్ అయితే ఉంటాయి. 12 పాయింట్స్ ఒక్కొక్క టూరిస్ట్ డెస్టినేషన్ ఒక్కొక్క పాయింట్ గా భావిస్తారు. సో 12 పాయింట్స్ లేదా 13 పాయింట్స్ పూర్తిగా తిప్పడానికి మనకి ఎంటైర్లీ 1500 నుంచి 2000 వరకు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఎంటైర్ డే అనేది. ప్రెజెంట్ అయితే మనం తాసి వ్యూ పాయింట్ కి వచ్చాము, చూస్తున్నారు కదా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ వ్యూ అని విన్నాను ఫ్రెండ్స్ చెప్తే. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వెళ్తున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వ్యూ పాయింట్ అనేది తాసి వ్యూ పాయింట్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ నజారా అనేది నలువైపులా మనకు కనిపిస్తుంది. సో మీరు వచ్చేటప్పుడు, ఎప్పుడు వచ్చినా గ్యాంగ్టాక్ వచ్చేటప్పుడు తాసి వ్యూ పాయింట్ మాత్రం పక్కా చూడండి, మిస్ కావద్దు. సో మనం పైకి వెళ్దాం, అక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉందో చూద్దాం రండి. వ్యూ పాయింట్ పై నుండి చూద్దాం రండి ఫ్రెండ్స్. సో లోపల అయితే మనకి బ్యూటిఫుల్ కొన్ని ఆర్టికల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మనం పైకి ఈ రూట్లో ఇలా వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే తాషి వ్యూ పాయింట్ మెయిన్ టాప్ హిల్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే బ్యూటిఫుల్ నజారా అనేది మనకు కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్. మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా సిటీ వ్యూ జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంది. కింద కార్ పార్కింగ్ మనం చూడొచ్చు, అక్కడే మనం కార్ పార్క్ చేస్తున్నాం. Spitting fast, I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the emptiness of various. My time, you're delirious, mysterious, because you are behind the fake exterior, inferior. ఫ్రెండ్స్, తాసి వ్యూ పాయింట్లో కూడా మనకి ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ట్రెడిషనల్ డ్రెస్ అనేది. సో ఇక్కడ ఉన్న ఈ క్యాప్స్ డిఫరెంట్గా. సో ఇది కూడా మనం ఇక్కడ కూడా ట్రెడిషనల్ డ్రెస్ దొరుకుతుంది. గణేష్ టాక్లో కూడా మనకి ట్రెడిషనల్ డ్రెస్, సిక్కిం రాజా మహారాజా ఎలా అంటారో ఆ స్టైల్లో మనం కూడా డ్రెస్సింగ్ స్టైల్ చూసుకుని వాడచ్చు. ఫ్రెండ్స్, మనం తాసి వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకొని మనమైతే గుంజన్ మానిస్ట్రీ కనిపిస్తుంది కదా బోర్డు, గుంజన్ మానిస్ట్రీ బోజోఘరి అనే ప్లేస్కి అయితే ఇప్పుడు వచ్చాము. సో మానిస్ట్రీ ఎంట్రన్స్ మనం చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అయితే మనకు కనిపిస్తుంది. గుంజన్ మానిస్ట్రీ చూడండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో రెండు పక్కల సింహద్వారం అంటారు కదా, అదే స్టైల్లో మానిస్ట్రీ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంది. సో నెక్స్ట్ మనం గుంజన్ మానిస్ట్రీ ఇక్కడికి వచ్చేసరికి అడల్ట్స్ 10 రూపీస్, అవర్ చిల్డ్రన్ బిలో 10 ఫ్రీ అన్నారు. సో తీసుకున్నాం టికెట్స్. ఈ ఫ్లాగ్స్ అనేవి చెప్పాను కదా ముందు మీకు, శాంతికి చిహ్నంగా ఇక్కడ పెడతారు. అంటే ఏ రోగాలు, జబ్బులు అలాంటివి ఏమి రాకుండా ఉండడానికి వీళ్ళ అపారమైనటువంటి నమ్మకం అనమాట ఈ ఫ్లాగ్స్ అనేవి.
గ్యాంగ్టాక్లో కాదు, మొత్తం నార్త్ ఈస్ట్లో ఎక్కడ చూసినా సరే మనకి ఎక్కువ మానిస్ట్రీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో బౌద్ధ ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే ఇప్పుడు మనము ఇక్కడ మానిస్ట్రీ యొక్క లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి ఫొటోస్ అలౌ చేయరు, వీడియోస్ ఫొటోస్. సో జస్ట్ అవుట్లుక్ అయితే మీకు చూపిస్తున్నాను. వెల్కమ్ టు బక్తాంగ్ ఫాల్స్. బక్తాంగ్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు బక్తాంగ్ వాటర్ ఫాల్స్ అంట ఇవి. సో ఇది కూడా ఒక వ్యూ పాయింట్. జిప్ లైన్ కూడా ఉంది మనకి, రోప్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కనిపిస్తుంది కదా. సో ఈ రోప్ ద్వారా మనం ఇక్కడ వెళ్ళి ఒక చిన్న స్టంట్ కూడా చేయొచ్చు మనము. బక్తాంగ్ వాటర్ ఫాల్ అంటారంట. సో రైనీ సీజన్లో ఇక్కడ బాగా ఎక్కువ వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. సో ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఇక్కడ ఫోటోలు కూడా దిగొచ్చు. ట్రెడిషనల్ డ్రెస్ ఇక్కడ ఉన్నాయి మన దగ్గర, చూస్తే ట్రెడిషనల్ డ్రెస్ స్పాట్స్. చూస్తున్నాం కదా బ్యూటిఫుల్గా ఏదో మొక్కల మధ్య మధ్యలో గుబురుగా డెకరేట్ చేసినట్లు మనకు కనిపిస్తుంది వాటర్ ఫాల్ అనేది. పైనుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. వాటర్ ఫాల్ లాంగ్ డిస్టెన్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి చూసారు కదా. సో ఆపోజిట్ వాటర్ ఫాల్ ఆపోజిట్లో మనం చూసుకున్నట్లయితే ఇలా బ్యూటిఫుల్ సిటీ అయితే మనకు కనిపిస్తుంది. సో लेट చేయకుండా मेन व्यू कहाँ से शुरू होता है? ये यहाँ से, अभी यहाँ से यहाँ टिकट लेके आइए यहाँ पे. हाँ, यहाँ से टिकट लेके आइए आप. బంజాక్రి వాటర్ ఫాల్స్ వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే గ్యాంగ్టాక్లో ఉన్న బంజాక్రి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ. సో మీరు చూస్తున్నారు కదా, మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ పార్కింగ్ ప్లేస్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో పార్కింగ్ ప్లేస్ అయిపోయింది కదా, మనం పార్కింగ్ ప్లేస్ నుంచి ముందుకైతే వెళ్దాం. ఇక్కడ పక్కన షాప్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు షాప్స్ అయ్యి. సో మీకు ఇప్పుడైతే వాటర్ ఫాల్ ఏరియా మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. బంజాక్రి వాటర్ ఫాల్స్ గేట్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ నుంచి మనం చూసి వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఫాల్స్ ఇక్కడ స్టార్టింగ్ ఇది ఏరియా. మనము ఇప్పుడైతే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఈ పక్కనే మనకు ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి బంజాక్రి ఆ పైన ఉన్నటువంటి ఆ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. సో లేట్ ఎందుకు, వచ్చేసేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ సెల్ఫీ పాయింట్ ఉంది. సో ఇక్కడ దిగి సెల్ఫీలు అయితే తీసుకోవచ్చు బ్యూటిఫుల్గా. ఇక్కడ భయంకరమైన బంజాక్రి ట్రైబ్ గురించి మనం నెక్స్ట్ చూస్తున్నాము. ఈ బ్రిడ్జ్ తర్వాత అనదర్ బ్రిడ్జ్ వస్తుంది అక్కడ. సో అక్కడ మహాశివుడు కొలువైనటువంటి రాళ్ళలో వెలిసినటువంటి శివలింగాన్ని కూడా చూపిస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. వచ్చాం సిక్కిం ట్రైబ్ ఇప్పుడు చూడబోతున్నాం మనం. ఇక్కడ మనం చూస్తున్నాం సిక్కిం యొక్క సాంప్రదాయం, ట్రైబ్స్ అనే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలకు సంబంధించి కొన్ని మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. మనం చూడొచ్చు. మొత్తం ఏది చూసినా చూడకపోయినా ఇది మాత్రం చూడాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ వ్యూ అయితే ఇక్కడ ఉంది. సో మెయిన్ వ్యూ అనేది మనం ఇక్కడ అందరూ రావాల్సిన స్పాట్ ఇదని ఇప్పుడు నాకు అర్థమైంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక ట్రైబ్ సంబంధించినటువంటి 2 స్టాచ్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా చిన్నపిల్లలు అయితే భయపడతారు, ఆ రకంగా ఉన్నాయి. బంజాక్రి వాటర్ ఫాల్ దగ్గర బంజాక్రి ట్రైబ్ అనుకుంటా ఇది. బంజాక్రిని వీళ్ళిద్దరు కపుల్స్. ఇందులో ఎవరైతే మేల్ మగ మనిషి ఉన్నాడో ఆయన అయితే మానవ సమూహాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అతీత శక్తులు పొందగలిగే పిల్లల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని దొంగతనంగా తీసుకుని వచ్చి ముందు చూపిస్తాను. ఒక గృహం ఉంటుంది, ఆ గృహంలో వాళ్ళని కూర్చోబెట్టి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అతీత శక్తులు కలిగిన పవర్స్ కలిగినటువంటి వాళ్ళగా తీర్చిదిద్దేవారంట. తర్వాత ఈ బంజాక్రిని ఉంది కదా, ఈవిడితో ఒక డేంజరస్ ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని నరికి చంపి వాళ్ళని తినే రకం అంట. సో చాలా డిఫరెంట్ మిస్టీరియస్ ట్రైబ్ ఇది. ఇక్కడ ఏంటంటే వనాలను రక్షిస్తారు కాబట్టి వీళ్ళందరూ దైవంగా భావిస్తారు. నేపథ్యం ఉన్నటువంటి ప్లేస్ కి మనం రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు అడ్వెంచరస్ ప్లేస్ అనేది మనకు కనిపిస్తుంది.
రావడానికి మనకి అక్కడ అనుకూలంగా ఉంది. చాలా గ్రాండ్గా ఉంది ఇక్కడైతే. ఫ్రెండ్స్ ఇక్కడ నా వెనక మీరు చూసినట్లయితే బంజాగిరి వాటర్ ఫాల్స్ దగ్గర ఒక అద్భుతమైనటువంటి శివలింగం ఉంది. మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, చాలా పురాతనమైన శివలింగం అనిపిస్తుంది. చాలా పెద్దది ఉంది, చిన్న గృహలాగా ఉంది కానీ చాలా పెద్దదైతే మనకు కనిపిస్తుంది. ఓం నమ శివాయ. ఎలా వచ్చి ఇక్కడ కూడా మనకి ట్రైబ్ కనిపిస్తున్నాడు. చూస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ చూద్దాం. స్టార్టింగ్లో వచ్చేసి 2 సింహాలు కనిపిస్తున్నాయి. తర్వాత అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దర్శించుకోండి. త్రిశూలం కనిపిస్తుంది. ఓం నమ శివాయ. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, శివలింగం చూసాం కదా. టెంపుల్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మన వాళ్ళు ఓవర్ డ్రామా చేస్తున్నారు. కొంచెం ఎక్కువ డ్రామానే చేస్తున్నారు. ఏంటి చర్యలా? నిజమే. సవక అనేసిలాగా గొప్ప డేంజర్ అంటే తింటే దెబ్బ. ఆర్డర్ చేసి తిన్నా ఉంటాయి. స్పెషల్ ఏం తీసుకోవాలి, సిక్కిం స్పెషల్ ఏం లేదా. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, మనకి 3 o'clock అయింది. మనమైతే కొంచెం లంచ్ కూడా చేసాం అక్కడ. మన బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, బంజాగిరి వాటర్ ఫాల్స్. ఫైనల్ అయితే మిస్ అవ్వకుండా రోప్ వేకి అయితే వచ్చేసాము. రోప్ వే చూద్దామని. సో ఇప్పుడైతే అప్రాక్సిమేట్లీ 5 అట్లా అవుతుంది. రోప్ వే వ్యూ అనేది చూద్దాం. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకి పై నుంచి ఒక డ్రోన్ వ్యూ అనేది మనకు కనిపిస్తుంది. దిస్ ఈస్ ద టికెట్ కౌంటర్ ఆఫ్ రోప్ వే. కార్ డ్రైవ్ అనేది మనం చూడొచ్చు, కేబుల్ కార్ డ్రైవ్. సో మనం రోప్ వే లెక్క ఎంట్రీ అయిపోయాం ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్ ఎక్సైట్మెంట్ తో ఎంటైర్ డే చాలా కొంచెం రిఫ్రెష్ అయ్యాం. మధ్యలో రిఫ్రెష్ అయ్యి ఫైనల్లీ రోప్ వే అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి చూడొచ్చు, చాలా పైన ఎత్తు నుంచి మనం బ్యూటిఫుల్ సిటీ వ్యూ అయితే మనం గమనించవచ్చు. మార్గ మధ్యంలో మనకి కాంచనగంగా బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. కొంచెం క్లౌడ్స్ అనేవి లేవు కాబట్టి మనకి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు మీరు. సో చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ కాంచనగంగా. చాలా పెద్ద ఫేమస్ కాంచనగంగా. ఎవరెస్ట్ ఉంటుంది కదా, ఎవరెస్ట్ 3rd ప్లేస్ అనుకుంటా. సో బ్యూటిఫుల్ వ్యూ చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. లాస్ట్ వరకు చూడండి. ఎంటైర్ టూర్ అయితే ఇందులో కవర్ చేశాను. సో షేర్ చేయండి ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టూర్ వెళ్ళాలనుకుంటున్నారో. ఏదైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ లో తెలియచేయండి. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ గా మనకు రైట్ సైడ్ లో ఒక కేబుల్ కార్ అనేది వెళ్తుంది. ఈ కేబుల్ కార్ అనేది మనకి దేవరలి నుంచి అక్కడ ఎంజీ మార్గ్ వరకు డైరెక్ట్ గా అయితే మనకి 3 స్టాప్స్ ఉంటూ కేబుల్ కార్ అనేది వెళ్తుంది. సో టికెట్ ప్రైజెస్ అండ్ ఆల్ డీటెయిల్స్ మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలనుకుంటే డీటెయిల్డ్ వీడియో రోప్ వే గ్యాంగ్టాక్ అని చేయడం జరిగింది. సో మీకు డిస్క్రిప్షన్ లో గ్యాంగ్టాక్ ప్రతి ఒక్క వీడియో, మానిస్ట్రీ, బంజాగిరి వాటర్ ఫాల్స్, డ్రైవ్ వివరాలు అండ్ చాలా చాలా విషయాలు ప్రతి ఒక్కటి డీటెయిల్ గా వీడియో చేయడం జరిగింది. సో అన్ని నేను ఇందులో చెప్పట్లేదు. మెయిన్ ఎంటైర్ టూర్ ఎన్ని పాయింట్స్ ఉన్నది అనేది కవర్ చేస్తూ మీకు వీడియో చూపిస్తున్నాను. సో డీటెయిల్డ్ వీడియో అనేది లింక్ లో ఇస్తాను కిందన డీటెయిల్స్ లో. సో మీరు ఒక్కొక్క వీడియోకి వెళ్ళి కంప్లీట్ వివరాలు తెలుసుకొని మీరైతే చూడొచ్చు. మీరు వెళ్లే ముందు కరెక్ట్ నాలెడ్జ్ తీసుకుని వెళ్ళడం వలన అక్కడికి వెళ్ళి మనం తెలుగు వాళ్ళం అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా వెళ్ళగానే మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు. మనం ఏదైనా టూర్ చేయాలనుకుంటే సింపుల్ గా అవుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు డిస్టర్బ్ కాకుండా. సో డీటెయిల్ వీడియోస్ అయితే చూడండి. ऊपर में ही अपना मेरा सिंक्लेयर होटल है, यहाँ से दिखता है. ఫ్రెండ్స్, ఇక్కడతో గ్యాంగ్టాక్ టూర్ అనేది కంప్లీట్లీ ఫినిష్ అవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, గణేష్ టాక్, హనుమాన్ టాక్, కాశీ వ్యూ పాయింట్ అండ్ ఎంజీ మార్గ్ అండ్ మార్కెట్, షాపింగ్, డిఫరెంట్ A to Z మనం సిక్కిం టూర్ అయితే కంప్లీట్ చేస్తూ వస్తున్నాం విత్ మానిస్ట్రీస్.
సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మన బ్యాక్కి వెళ్ళి మన వీడియోస్ చాలా ఉన్నాయి చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.